జై శ్రీరామ్. 2022 నుంచి 2024 జూలై వరకు మొత్తం 11 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. మరియు నా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను క్రింద డిస్క్రిప్షన్లో. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక ఈ 11 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు చెక్ చేసి నిజమైతేనే నా వాట్సాప్ గ్రూప్ లింక్ యాడ్ అవ్వండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేషరాశికి అధిపతి కుజుడు. మేషరాశిలో భరణి 4 పాదాలు, అశ్విని 4 పాదాలు, కృత్తిక 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన కుజుడు మిథున్ రాశిలోకి వెళ్ళబోతున్నారు 26వ తారీఖు నుంచి. దాని మూలంగా మీకు మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ముఖ్యంగా ధనపరంగా మాత్రం మంచి డెవలప్మెంట్స్ అంటూ చూస్తారు. ఈ వారంలో కీర్తి ప్రతిష్టలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. 2వ స్థానంలో గురువు ఉన్నారు. కుటుంబ స్థానాధిపతి అయిన శుక్రుడు మీకు నీచపడబోతున్నారు. ఈ వారంలో కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది కుటుంబ పరంగా మాత్రం. గురు 2వ స్థానంలో ఉన్నారు కాబట్టి ధనపరంగా మాత్రం ఎటువంటి లోటు అంటూ ఉండదు. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. కానీ కుటుంబ పరంగా మాత్రం ఘర్షణ వాతావరణం అంటూ ఉంటుంది. ముఖ్యంగా ఆడవాళ్ళతో గొడవలు అంటూ ఎక్కువగా ఉంటాయి మీ కుటుంబ వ్యక్తులతో మాత్రం. అందుకోసమై మీరు లలితా సహస్రనామం పారాయణం చేయండి. మీకు చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. 7వ స్థానాధిపతి అయిన శుక్రుడు 6వ స్థానం నిలబడి ఉన్నారు. మ్యారేజ్ పరంగా మాత్రం ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉండబోతోంది. ముఖ్యంగా 3వ వ్యక్తి మూలంగా గొడవలంటూ ఎక్కువగా ఉండబోతున్నాయి. ఈ వారంలో కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ఇక్కడ 6వ స్థానంలో శుక్రుడు ఉన్నారు. రాహు దృష్టి శుక్రుడి మీద ఉండబోతోంది. దాని మూలంగా కొంచెం మీరు హనుమాన్ చాలీసా మరియు లలితా సహస్రం పారాయణం చేసుకోండి. మీకు మ్యారేజ్ పరంగా మాత్రం డెవలప్మెంట్స్ అనేవి ఉంటాయి. బిజినెస్ పరంగా మాత్రం పెట్టుబడి అనేది తగ్గించి పెట్టుకోండి. ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది ఈ వారంలో. లవర్స్కి మాత్రం ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు ఘర్షణ వాతావరణం అంటూ ఉండబోతోంది. కెరియర్ పరంగా మాత్రం ఈ వారం అనేది గ్రోత్ అనేది తక్కువగా ఉంటుంది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. 2024 భారత్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ రీఎలక్ట్ అవుతాడని చెప్పి నేను మార్చ్ 2022లో చెప్పడం జరిగింది. అది ఈ నెల ప్రూవ్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.